మొత్తం ఫోన్ చేశారు. ఓకే ఓకే. ఓకే, సారీ అండి. రైట్, మనకు అవైలబుల్ ఎవరు? గోపాల్ సార్ మీకు హోస్ట్ ఉంది, ప్రవీణ్ సార్ మీకు హోస్ట్ ఉంది, కోస్ట్ ఉంది. సో కొంచెం అలర్ట్ గా ఉండండి. అలర్ట్ గా ఉండడం వల్ల నా సౌండ్ వినిపిస్తుందా లేదా అనేది కొంచెం క్లారిటీ తీసుకోవడానికి నేను మధ్య మధ్యలో మాట్లాడుతున్నాను కాబట్టి కొంచెం అలర్ట్ కొండి. ఎస్ ఆర్ నో ఒకటే చెప్పండి, సరిపోతుంది. ఓకే, ఎస్. సో నా వాయిస్ వినిపిస్తుందా? ఎవరు మాట్లాడరు? హలో, ఎనిబడి, ఎవరైనా వాయిస్ వినిపిస్తుందా? హలో, దాని గురించి జాయిన్ చేసిపోయి కానీ లేకపోతే జాయిన్ చేసి కూడా పర్లేదు. నాకు 5 జాయిన్ అయ్యారు. రేపు వచ్చి వాళ్ళందరికీ రీబట్ పడని కానీ ఎస్ నాగరాజ్ సార్ వెల్కమ్ అండి. పోస్ట్ వచ్చింది. 5 100 వస్తాయి. నాకు 40 వస్తాయి. ఒక్కసారి 140 పెట్టి 1 month లో వచ్చాను. నాకు గురించి 2-3 నెలలు 1 month వచ్చేస్తాను. సో నేను కోస్ట్ ఇచ్చిన వాళ్ళు కొంచెం మాట్లాడండి ఫ్రెండ్స్. వెరీ క్లియర్ సార్, వెరీ క్లియర్ సార్ నీ వాయిస్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఇక సెషన్ లో వెళ్ళిపోదాం. అప్పటికే టైం ఎక్కువ అయిపోయింది కాబట్టి సెషన్ లో వెళ్ళిపోదామండి. సో ఫ్రెండ్స్ అందరికి కూడా చిన్న డిస్క్లైమర్ ఇచ్చాను నేను ఆల్రెడీ. సో నేను ఏదైతే సబ్జెక్ట్ ఇస్తున్నానో ఆ సబ్జెక్ట్ ప్రత్యేకంగా నాకు నచ్చింది కాబట్టి మీకు నచ్చాలని ఏం లేదు. మీకు నచ్చదనే చేయండి, లేకుంటే ఏం లేదండి. సో ప్రత్యేకంగా నేనైతే కంపెనీ నుండి వచ్చిన వ్యక్తిని కాదు కాబట్టి దృష్టిలో పెట్టుకోండి. లేదు ప్రకాష్ సార్ చెప్పారు కాబట్టి మేము చేశామనే మాట కాదు. మీకు చెప్పే టైం వచ్చింది అనిపిస్తుంది. అప్పుడు రైట్, ఓకే. సో ప్రతి ఒక్కరు కూడా $100 మాత్రం రిస్క్ చేయాలి. ఎడాపెడా మనము ఇన్వెస్ట్మెంట్ చేయకూడదు. ఇది ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ కాదు కాబట్టి ఎవరు కూడా ఇన్వెస్ట్మెంట్ చేయకూడదండి ఇందులో. ఎందుకంటే ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఓకే, రోజు 1% 2% వస్తుంది. అది తర్వాత 4-5 నెలల్లో క్లోజ్ అయిపోతుంది. అది అందరికీ తెలిసిన విషయమే. కానీ ఇది ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ కాదు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇందులో కేవలం $100 మాత్రమే రిస్క్ చేసుకొని రావాలి. అలాగే మీరు కూడా వేరే వాళ్ళకి అదే చెప్పాలండి. ఓకే, ప్రత్యేకంగా నేను $1000 పెడతా, 2000 పెడతా, ఇది కాదు, ఈ కాన్సెప్ట్ కాదు ఇది. కాబట్టి ప్రతి ఒక్కరు దీన్ని దృష్టిలో పెట్టుకోండి. అలాగే గ్రో కాయిన్ జాయింట్. సో ఇప్పుడున్నటువంటి ప్లాట్ఫామ్స్ ఏవైతున్నాయో వాటికి దీనికి ఏం డిఫరెంట్ ఉంది అని కొంచెం చెప్పుకుందాం. ఎందుకంటే అది కూడా తెలియాలి కాబట్టి మనకు. సో కొంత చెప్పుకుందామండి. సో మనకు నెట్వర్క్ ఇండస్ట్రీ గురించి మాట్లాడుకున్నట్లయితే మనకు 1996వ సంవత్సరంలో నెట్వర్క్ ఇండస్ట్రీ అనేది రావడం జరిగిందండి. అది కూడా ఆమ్వే బిజినెస్ అంటే ప్రొడక్ట్ బేస్డ్ బిజినెస్ తో మనకు ఈ నెట్వర్క్ అనేది పరిచయం కావడం జరిగింది. సో ట్రెడిషనల్ మార్కెట్, అది ట్రెడిషనల్ మార్కెట్ గా మన ముందుకు వచ్చింది. దాంట్లో ప్రొడక్ట్ ఉండడం, ఆ ప్రొడక్ట్ ఇంటింటికి తీసుకెళ్లి దాని గురించి వివరాలు చెప్తూ, దాని యొక్క బెనిఫిట్స్ ఇవన్నీ చెప్తూ, దాని వాడకం అన్ని చెప్తూ ప్రతి ఇంటింటికి తిరగాల్సి వచ్చింది. ఓకే, సో అప్పటి నుండి మొదలైనటువంటి ఈ సిస్టమ్ ఏదైతే ఉందో చాలా మధ్యలో చాలా రకాల కంపెనీస్ వచ్చాయి. ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీస్ రకరకాలుగా వచ్చాయి. రకరకాలుగా ఇప్పటికీ వస్తూనే ఉన్నాయి, రావట్లేదని కాదు, ఇప్పటికీ వస్తూనే ఉన్నాయి. సో ప్రతి ఒక్క ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీ హెల్త్ పర్పస్ వస్తుంది, అంటే హెల్త్ మీదనే వస్తుందండి. ఓకే, సో హెల్త్ పర్పస్ వచ్చినటువంటి కంపెనీ ప్రతిదీ కూడా ఎవరికి ఏదైతే నస్తుందో అది చేసుకుంటూ వెళ్తున్నారు. కానీ కొందరికి ఏమవుతుందంటే ఆ ప్రొడక్ట్ ఏదైతే ఉందో ప్రతి ఇంటికి వెళ్ళి దాన్ని పరిచయం చేయడము,
దాన్ని డెమో చేయడము, దాని లాభాలు చెప్పడము, ఇవన్నీ కూడా ఏమవుతుందంటే కొందరికి అంటే సేమ్ అనిపిస్తుందండి. అయ్యో మళ్ళీ ఇంటింటికి వెళ్ళాలా, చెప్పాలా, ఇదంతా ఎందుకు, మనది మనం ఏదైనా పెట్టుకుంటే బాగుంటది కదా అనే టైంలో ఏమైందంటే 2015-16 సంవత్సరంలో ROI ప్లాన్స్ వచ్చాయి, రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్. రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ లో ముఖ్యంగా మనము డబ్బులు పెట్టడం, దానిపైన మనకు డైలీ కానివ్వండి, వీక్లీ కానివ్వండి, మంత్లీ కానివ్వండి కొంత పర్సంటేజ్ ఇస్తాని చాలా కంపెనీస్ వచ్చాయి. ప్రజల యొక్క సొమ్మును ఎడాపెడా దోచుకొని పోయాయి, చాలా మందికి తెలుసు. అందులో మనం కూడా కొన్ని కంపెనీస్లో భాగస్వాములమే అనుకుంటున్నాను, ఎందుకంటే మనవి కూడా పోయాయి. సో ROI ప్లాన్స్ డేంజరస్ అండి, ఎందుకంటే ఫస్ట్ మురిపిస్తాయి, తర్వాత ఏడిపిస్తాయి. కాబట్టి ROI ప్లాన్స్ ఎంత ట్రస్ట్ అనుకున్నా కూడా వెళ్ళకూడదు, ఎప్పుడొకసారి పోయేది. ఇక తర్వాత మనకు వచ్చింది క్రిప్టో టోకెన్స్, ఇది 3వ సెక్టార్ అండి. సో ఫస్ట్ సెక్టార్ వచ్చేసి ప్రొడక్ట్, సెకండ్ సెక్టార్ వచ్చేసి ROI ప్లాన్స్, రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్. థర్డ్ సెక్టార్ వచ్చేసి మనకు క్రిప్టో టోకెన్స్, క్రిప్టో కరెన్సీ, క్రిప్టో కైన్స్. సో కొత్త కైన్స్ లాంచ్ కావడము, అంటే కొత్త కైన్ లాంచ్ కావడము, దానికి సంబంధించినటువంటి ప్రమోటర్స్ ఎవరైతే ఉంటారో దానిని ఇప్పుడు తీసుకుంటే ఇంత రేట్ ఉంది, దీన్ని ఒక 2 సంవత్సరాలు కనుక ఉంచుకున్నట్లయితే లక్షలకు వెళ్తుంది అనేసరికి ఎడాపెడా ప్రతి ఒక్కరు కూడా దాంట్లో ఇన్వెస్ట్ చేయడము. ఓకే, దాన్ని కూడా MLM దృష్టితోటి చూడటము, దానివల్ల చాలా మంది దాంట్లో ఇన్వెస్ట్ చేసి నష్టపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారండి. ఓకే, సో రకరకాల కైన్స్ ఉన్నాయి, ఆ కైన్స్ గురించి మనం మాట్లాడకూడదు, చెప్పకూడదు, కానీ సో అది కూడా స్కామే. ROI ప్లాన్ స్కామే. అలాగే ఏదైతే మనకు క్రిప్టో టోకెన్ ఉందో అది కూడా స్కామే. సో అప్పుడు ఇన్వెస్ట్ పెట్టుకున్న వాళ్ళ ఫండ్ ఏదైతే ఉందో ఇప్పటికీ స్ట్రక్ అయిపోయి ఉంది, కనీసం వాళ్ళ పెట్టిన పెట్టుబడి కూడా రిటర్న్ వచ్చే పరిస్థితిలో లేదండి, ఎందుకంటే వాటి రేట్ పెరగలేదు కాబట్టి వీళ్ళ యొక్క పెట్టుబడి వెళ్ళలేదు. సో ఒకటి బిట్కాయిన్ హైలైట్ అయింది కాబట్టి అన్ని హైలైట్ అయితే అనుకోవడం తప్పండి, కావు. ఓకే, ఎందుకంటే ఇప్పుడు హైలైట్ అనేది ఏంటిది, బిట్కాయిన్, ఆ తర్వాత ఇథేరియం, BNB, ఈ కొన్ని కైన్స్ మాత్రం ఉన్నాయి, మిగతా ఏం కాలేదు, కావు కూడా. ఓకే, కాబట్టి క్రిప్టో టోకెన్స్ కానివ్వండి, క్రిప్టో కరెన్సీలో కానివ్వండి మనము వెళ్ళకూడదు. ఇకపోతే 4వ సెక్టార్ వచ్చేసి కమ్యూనిటీ బేస్డ్ ప్రోగ్రామ్స్. సో కమ్యూనిటీ బేస్డ్ ప్రోగ్రామ్ లో ఆటోపుల్ సిస్టమ్ అండి. ఓకే, ఈ ఆటోపుల్ సిస్టంలో ఏమవుతుంది అంటే అందరికీ తెలుసు, ఆటోపుల్ సిస్టమ్ అనగానే ఒకరు రావడం, అతని కింద ముగ్గురు వస్తే అతనికి ఆటోపుల్ ఇన్కమ్ వస్తే, ఈ ముగ్గురు కింద ముగ్గురు అంటే 9 మంది రావాలి, అప్పుడు ఈ ముగ్గురికి ఆటోపుల్ ఇన్కమ్ వస్తుంది. ఆ 9 మందికి మళ్ళీ ముగ్గురు రావాలి, 27 మంది కొత్త వాళ్ళు రావాలి, అప్పుడు 9 మందికి ఆటోపుల్ ఇన్కమ్ వస్తుంది. అలా 27 మందికి కూడా మళ్ళీ సేమ్ ముగ్గురు రావాలి. చూడండి, ఇక్కడ కొంత దూరం వెళ్ళిన కొద్ది కమ్యూనిటీ అనేది చాలా అవసరం వస్తుంది. మరి మార్కెట్లో అంత కమ్యూనిటీ మన వైపు వస్తుందా అంటే కష్టం అండి. కాబట్టి కమ్యూనిటీ బేస్డ్ ప్రోగ్రామ్స్ ఫెయిల్ అయ్యాయి. అలాగే కమ్యూనిటీ బేస్డ్ ప్రోగ్రామ్ లో ఏదైతే ఆటోపుల్ సిస్టమ్ ఉందో దీంట్లో మెయిన్ ఫ్రాడ్ ఎక్కడ జరుగుతుంది అంటే ఫస్ట్ $50తో రావడం, ఆ తర్వాత అప్గ్రేడ్ $100, ఆ తర్వాత అప్గ్రేడ్ 200, ఆ తర్వాత 500, ఆ తర్వాత 1000, ఆ తర్వాత 1200, 12,000 వరకు పెట్టించి దూకేసిన కంపెనీస్ చాలా ఉన్నాయి. అంటే కంపెనీస్ ఏం చేస్తాయంటే ఒక సిస్టమ్ తయారు చేసి అప్గ్రేడ్ అనుకుంటా వచ్చిన డబ్బులన్నీ అక్కడే పెట్టించుకుంటా మళ్ళీ ముందు కదలదు, ఎందుకంటే అక్కడ కమ్యూనిటీ రాందే ఇన్కమ్ రాదు. అది టోటల్ గా కమ్యూనిటీ మీద డిపెండ్ అయినటువంటి సిస్టమ్ కాబట్టి కమ్యూనిటీ రావాలి. మరి ఆ కమ్యూనిటీ రావాలంటే మార్కెట్ లో జనాలు ఎందరు ఉండాలి, సో అది సాధ్యమయ్యే పని కాదు. కాబట్టి ఆ సిస్టమ్స్ అలాగే నిలిచిపోయాయి. మరి మనం చెప్పేది కూడా బ్రో కాయిన్ జాయింట్, ఇది కూడా ఆటోపుల్ సిస్టమే.
కానీ ఏదైతే ఇంతకు ముందు జరిగినటువంటి ఆటో ఫుల్ సిస్టంలో ఉన్నటువంటి మైనస్ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో, ఏవైతే కరెక్షన్స్ ఉన్నాయో, అది చెప్పాడు ఈ కరెక్షన్స్ అన్నిటిని తొలగించి సరిపోవట్లేదు, అది కూడా మన కూడా వేస్తా అన్నాడు. గ్రోకాంజైన్ సిస్టమ్ అనేది రావడం జరిగిందండి. సో ఏ విధంగా ఎలా అనేది మనం చెప్పుకుందాం క్లియర్ గా. ఇప్పటి నుండి కాస్త జాగ్రత్తగా వినండి, ఎందుకంటే సిస్టమ్ అనేది మీకు అర్థం కావడం ముఖ్యం. సిస్టమ్ అర్థం కాకుంటే మనం వేరే వాళ్ళ దగ్గరికి వెళ్తే మన దగ్గర సమాధానం లేకుంటే మనం ఎవరికైతే చెప్పాలనుకున్నామో వాళ్ళ దగ్గర మనము కింద ఒక వేసి రావాల్సి వస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇందులో తెలుసుకోవాల్సింది ఒకటే, సిస్టమ్ తెలుసుకోవాలి. సిస్టమ్ ఎలా వర్క్ చేస్తుంది, ఎలా రన్ అవుతుంది, ఏ విధంగా రన్ అవుతుంది, ఇవన్నీ మనం తెలుసుకున్నట్లయితే ఆటోమేటిక్గా మనకు సిస్టమ్ మీద ఒక క్లారిటీ వస్తుంది. ఎప్పుడైతే క్లారిటీ వస్తుందో ఆటోమేటిక్గా మనం ముందుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది. మరి ఆ క్లారిటీ రావాలంటే ప్రతి ఒక్కరు కూడా సిస్టమ్ గురించి తెలుసుకోవాలండి. ఓకే, రైట్ అండి. మనం ఇక మన యొక్క టాపిక్లో వెళ్ళిపోదాం. మరి కంపెనీ గురించి చెప్పాలంటే గ్రోకాంజైన్ కంపెనీ ఏదైతే ఉందో ఇది ఏఐ టెక్నాలజీ ద్వారా రన్ అవుతుందండి. ఇది కంప్లీట్గా మార్కెట్ యొక్క రూపురేఖలు మార్చడానికి వచ్చినటువంటి కంపెనీ అని చెప్పడం జరుగుతుందండి. ఎంఎల్ఎం బిజినెస్ యొక్క ఏదైతే ఫాల్స్ డిఫాల్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని తుడిచిపెట్టి 100% ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ సస్టైనబుల్ ఇన్కమ్ తీసుకోవడానికి ఈ సిస్టమ్ ని జనరేట్ చేయడం జరిగింది. చూడండి, సో ప్రతి ఒక్క సిస్టంలో వేరే వేరే సిస్టంలలో ఏముంటాయంటే కండిషన్స్ ఉంటాయి. డబ్బులు సంపాదించడం అంటే డబ్బులు తీసుకోవడానికి కానివ్వండి, డిపాజిట్ చేయడానికి కానీ ఇవన్నీ కండిషన్స్ ఉంటాయి. ఇక్కడ ఎటువంటి కండిషన్స్ లేకుండా హ్యాపీగా మనం ఈ సిస్టమ్ ని ఈజీగా ఆపరేట్ చేసే విధంగా మనకి ఇది తయారు చేసి బ్లాక్ చైన్ లో డిప్లాయ్ చేయడం జరిగింది. ఇప్పుడు సెమీ డిసెంట్రలైజ్ ప్రోగ్రామ్ లో ఇది నడుస్తుంది. సెమీ డిసెంట్రలైజ్ ప్రోగ్రామ్, దానికి కూడా రీజన్ ఉందండి. ఏంటంటే ఎవరైనా వ్యాలెట్స్ కానివ్వండి, ఫోన్స్ కానివ్వండి ఏదైనా పోగొట్టుకున్నప్పుడు మళ్ళీ ఈ వ్యాలెట్స్ ని అంటే కనెక్ట్ చేయడం కష్టం అవుతుంది కాబట్టి సో దానికోసం కొంత వెసులుబాటు కల్పించారు కంపెనీ వాళ్ళు. ఓకే, అంటే సిస్టమ్ తయారు చేసిన వాళ్ళు. సో దానికి చూద్దాం, ఎవరికైనా మిస్టేక్స్ అయితే ఏంటంటే ఖచ్చితంగా ఎవరికి కూడా నష్టపోవద్దు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇందులో లాభపడాలి కాబట్టి ఎవరికి నష్టం జరగద్దు. దానికోసమే సిస్టమ్ తీసుకున్నట్టు నిర్ణయం ఏదైతుందో చాలా అప్రిషియేట్ చేయదగినటువంటి నిర్ణయం అండి. ఓకే, ఇకపోతే వాట్ ఈస్ గ్రోకాంజైన్? గ్రోకాంజైన్ అంటే ఏంటి? సో వెరీ సింపుల్ అండి. గ్రోకాంజైన్ అనేది ఒక ఆటోపుల్ సిస్టమ్. ఇది ఏఐ టెక్నాలజీ ద్వారా రన్ అవుతుంది. ఈ గ్రోకాంజైన్ లో కేవలము ప్రతి ఒక్క వ్యక్తి కూడా సక్సెస్ అయ్యే విధంగా ఈ సిస్టమ్ ని తయారు చేసి మనకు అందించడం జరిగింది. కాబట్టి సిస్టమ్ అనేది ఏ విధంగా రన్ అవుతుంది, ఎలా రన్ అవుతుంది అనేది మనం గమనించి దాని ప్రకారంగా మనం ముందుకెళ్లాల్సిన అవసరము అనేది ఇందులో ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సిస్టమ్ ని అర్థం చేసుకోండి. ఓకే, రైట్. ఇందులో మెయిన్ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో వాటి గురించి మనము డిస్కషన్ చేద్దామండి. మెయిన్ పాయింట్స్ వచ్చేసి కాంపౌండింగ్. ఓకే, అలాగే ఇంకా అద్భుతమైనటువంటి విషయం ఏంటంటే కాంపౌండింగ్ తో పాటు రీఇన్వెస్ట్మెంట్, దాంతో పాటుగా ఇక్కడ ఉన్నటువంటి మెథడ్స్, ఇవి చెప్పేటన్ని కూడా ఇక్కడ ఉన్నటువంటి మెథడ్స్ అండి. రీబర్త్ సిస్టమ్. సో ఇక్కడ మెయిన్ ముఖ్యంగా ప్రతి ఒక్కరు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే రిబర్త్ సిస్టమ్ ఇందులో చాలా అద్భుతంగా ఉందండి. ఎందుకంటే ఈ రిబర్త్ అనేది ఏదైతే ఉందో ఈ రిబర్త్ వల్ల సిస్టమ్ ఏం చేస్తుంది అంటే కమ్యూనిటీని డెవలప్ చేస్తుంది. యాక్చువల్గా ఆటోపుల్ సిస్టమ్ అనగానే కమ్యూనిటీ మీద ఆధారపడ్డది. అంటే మార్కెట్ మీద కంప్లీట్ గా డిపెండెన్స్ అన్నట్టు, కంప్లీట్ గా డిపెండ్ మార్కెట్ మీద. సో మార్కెట్ లో అందరు కూడా మన వైపు రావాలని రూల్ ఏం లేదు కదా. కాబట్టి ఇంతకు ముందు వచ్చినటువంటి ఏదైతే ఆటోపుల్ సిస్టమ్స్ ఉన్నాయో అన్ని కూడా ఆగిపోయాయి. ఎందుకు అంటే కంప్లీట్ గా మార్కెట్ మీదనే డిపెండ్ అయినాయి. కాబట్టి మార్కెట్ నుండి ఎవరైతే వస్తారో అప్పుడైతేనే వేరే వాళ్ళకి వస్తే లేకుండా రాదు. మనం కూడా ఉన్నాం అనుకోండి అటువంటి జాబితాలో. ఎందుకంటే ఇక్కడ ఉన్న వాళ్ళు దాదాపుగా అందరు కూడా ఆ జాబితాలో ఉన్న వాళ్ళే. ఎందుకంటే పెట్టాము, చూసుకుంటూ ఉన్నాము. ఆ కమ్యూనిటీ రాదు, మనకి ఇన్కమ్ రాదు.
కదా. అందుకనే మన ఈ సిస్టంలో గ్రోకాయిన్ జాయింట్ సిస్టంలో ఆటో రిబర్త్ పెట్టడం జరిగింది. అది కూడా అన్లిమిటెడ్ డెప్త్ వరకు. అంతం లేదండి దీనికి. మీరు ఒక్కరు వచ్చారనుకుంటున్నారు, ఒక్కరే కాదండి, మీరే వందలు, వేలు, 10,000, 1,00,000, 10 లక్షల, కోట్ల ఐడీస్ జనరేట్ అవుతాయండి ప్రతి ఒక్కరికి. అంటే మీరే ఒక సైన్యం, ఒక వ్యక్తి ఇక్కడ సైన్యం. సో ఏ విధంగానే చెప్పుకుందాం, రైట్. ఇది ఈ సిస్టమ్ కేవలం 4 మెథడ్స్ మీద రన్ అవుతుందండి. 4 మెథడ్స్. సో ఫస్ట్ మెథడ్ క్యాల్కులేషన్ ఆఫ్ మ్యాథమెటిక్స్. ఫస్ట్ మెథడ్ వచ్చేసి క్యాల్కులేషన్ ఆఫ్ మ్యాథమెటిక్స్. సెకండ్ మెథడ్ వచ్చేసి మనకు ఇక్కడ ఆటో రిబర్త్, అన్లిమిటెడ్ ఆటో రిబర్త్ సిస్టమ్. థర్డ్ మెథడ్ వచ్చేసి పవర్ ఆఫ్ రీఇన్వెస్ట్మెంట్. చూడండి, నేను చెప్పేటి కొన్ని గుర్తుపెట్టుకోండి. పవర్ ఆఫ్ రీఇన్వెస్ట్మెంట్. ఫోర్త్ మెథడ్ వచ్చేసి పవర్ ఆఫ్ కాంపౌండింగ్. చూడండి, 4 మెథడ్లు ఇందులో వర్క్ చేస్తున్నాయి, రైట్. సో దీన్ని మనము అర్థం చేసుకోవాలి. సో కంపెనీ యొక్క విజన్ ఏంటంటే అతి తక్కువ అమౌంట్ తో ఒక సస్టైనబుల్ ఇన్కమ్ ఇవ్వడానికి ఈ సిస్టమ్ ని తయారు చేయడం జరిగింది అని కంపెనీ చెప్తుంది. ప్రతి ఒక్కరికి కూడా ఎక్కువ ఇన్కమ్ రావాలి, మళ్ళీ మళ్ళీ పెట్టే అవసరం లేదు. ఓన్లీ 1 టైం మాత్రమే ఇందులో మందిరాలు పెట్టాలి, ఆ తర్వాత డబ్బులు పెట్టే అవసరం ఉండదు. సో ఏ విధంగా ఎలా ఇన్కమ్ వస్తుంది అనేది చెప్పుకుందాం, రైట్. మరి కంపెనీ యొక్క విషయం వచ్చేసి గ్రోకాయిన్ జాయింట్ ఈజ్ ఏ స్మార్టర్ ప్రోగ్రామ్ కనెక్టింగ్ పీపుల్ టుగెదర్ విత్ ద హెల్ప్ ఆఫ్ ఏఐ. సో ఇక్కడ ఈ గ్రోకాయిన్ జాయింట్ అనేది ఒకటే చేస్తుందండి, ఏఐ టెక్నాలజీ ద్వారా ప్రతి ఒక్కరిని కనెక్ట్ చేసుకుంటా వెళ్తుంది. సో ఇందులో 100% సక్సెస్ ఉంది. ఆ తర్వాత ఈ సక్సెస్ కి మెయిన్ రీజన్ కాంపౌండింగ్. పవర్ ఆఫ్ రీఇన్వెస్ట్మెంట్ అండ్ పవర్ ఆఫ్ కాంపౌండింగ్ మెయిన్ ఈ సిస్టమ్ కి వెన్నుముక లాంటివి. ఓకే, సో మరి ఈ సిస్టమ్ లో ఏ విధంగా వెళ్ళాలి, ఏ విధంగా మనము వర్క్ చేయాలి అని చూస్తే చాలా సింపుల్ అండి. ఓవరాల్ గా చెప్తున్నాను మీకు. ఈ సిస్టమ్ లో ప్రతి ఒక్క వ్యక్తి $100 రావాలి. ఎప్పుడైతే $100 వస్తాడో ఆటోమేటిక్ అతని 2 ఐడీలు ఇక్కడ జనరేట్ అవుతాయి. 2 ఐడీస్, ప్రతి ఒక్క వ్యక్తి 2 ఐడీస్ జనరేట్ అవుతాయి. 2 ఐడీస్ కూడా ఆటోపుల్లో వెళ్ళిపోతాయి. సో ఇక్కడ ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోండి, ప్రపంచంలో ఇప్పటి వరకు ఆటోపోల్ సిస్టమ్ లో పర్ఫెక్ట్ గా సింగిల్ లైన్, ఒకటే లైన్ తో వచ్చినటువంటి ఆటోపోల్ అండి. అది కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా మాత్రమే రన్ అవుతుంది. ఓకే, సో సింగిల్ లైన్ కాబట్టి ప్రపంచంలో ఎక్కడ ఏ వ్యక్తి జాయిన్ అయినా కూడా ఎక్కడైతే ఎండ్ అయిందో లైన్ అక్కడ పోయి నిలబడాలి. సో డైలీ ఇప్పుడు జాయిన్ అవుతున్న ప్రతి ఒక్కరు కూడా ఇలాగే జరుగుతుంది. అక్కడ వెనుకకు వెళ్ళి నిలబడుతున్నారు ఆటోమేటిక్గా. దానివల్ల ముందున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు ఫోర్స్ క్రియేట్ అయ్యి ఆటోమేటిక్గా వాళ్ళకి ఇన్కమ్ రావడం జరుగుతుంది. సో వాళ్ళకి ఇన్కమ్ రావడంతో పాటుగా వాళ్ళ దగ్గర నుండి మళ్ళీ కమ్యూనిటీ కూడా వస్తుంది. అంటే ఇక్కడ నో అప్ లైన్, నో డౌన్ లైన్. అందరు అప్ లైన్స్, అందరు డౌన్ లైన్స్. అప్ లైన్ డౌన్ లైన్ అవుతారు, డౌన్ లైన్ అప్ లైన్ అవుతారు. ఎందుకంటే పైకి కిందికి పైకి కిందికి ఈ ప్రక్రియ అంతా జరుగుతూ ఉంటుంది డైలీ. అంటే ఆటోలు తీసుకున్న వాళ్ళు కిందికి వచ్చేస్తారు, తీసుకొని వాళ్ళు వెయిటింగ్ లో ఉన్న వారు తీసుకుంటారు, మళ్ళీ కిందికి వస్తారు. ఇలాగే జరుగుతుంది ఇక్కడ. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ సిస్టమ్ ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. కేవలం $100 మాత్రమే. అది కూడా రిస్క్ లేకుండా రావద్దండి. మనము 10% మనం బేర్ చేయగలగాలి. కాబట్టి లాభ నష్టాలు అనేది బిజినెస్ లోనే ఉంటాయి, ఉద్యోగంలో ఉండవండి. కాబట్టి ఎవరైతే డేర్ చేస్తారో, సో ఇక్కడ ఒక క్యాల్కులేషన్ ఉంది. ఇక్కడ
సిస్టమ్ ఏదైతే ఉందో దాంట్లో దాంట్లో ఎటువంటి మార్పు లేదు, హ్యాపీగా వెళ్ళిపోద్ది. హ్యాపీగా ప్రతి ఒక్కరు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా చాలా అద్భుతమైన ఇన్కమ్ చూస్తారండి. వచ్చే సంవత్సరం ఈ పాటికి ప్రతి ఒక్కరు కూడా ఫైనాన్షియల్ గా చాలా హ్యాపీగా ఉంటారు. ఓకే, మనకేమైనా అప్పులు కానీ ఏదైనా ఉన్నా కానీ అన్ని కూడా తొలగిపోతాయి హ్యాపీగా. తర్వాత ఏం చేయాలి, ఈ డబ్బుని ఎలా ఖర్చు పెట్టాలంటే ఆలోచన వస్తుంది. అంత పెద్ద ఇన్కమ్ రాబోతుంది ఇందులో. కాబట్టి ఎవ్రీవన్ ప్రతి ఒక్కరు కూడా చేసుకోగలిగితే ఆటోమేటిక్ గా ప్రతి ఒక్కరు విన్ అవుతారండి. ఓకే, సో ఇది ఇష్టం. ఇకపోతే ఇక్కడ మనకు ఐడి క్రియేట్ చేయడం మాత్రం గుర్తుపెట్టుకోండి. ఇక్కడ జస్ట్ లింక్ క్లిక్ చేసి రావడం కాదండి, లింక్ క్లిక్ చేస్తే రాలేము ఇక్కడ. సో మనం ఇక్కడ జాయిన్ కావాలంటే ఫస్ట్ ఏం కావాలి, ఏదైనా ఒక క్రిప్టో వ్యాలెట్ ఉండాలి. వ్యాలెట్ అంటే జేబులో పర్స్ ఉంది కదా సార్, అదే వ్యాలెట్ అంటే కుదరదు, క్రిప్టో వ్యాలెట్ కావాలి, అది కూడా నాన్ టచబుల్. ఇక వ్యాలెట్స్ ఉన్నాయనుకోండి, ఆ వ్యాలెట్స్ మనం ఏం చేయగలుగుతాము, వేరే వాళ్ళు తీసుకోలేని విధంగా. మన జేబులో పర్స్ ఉన్నది అనుకోండి, ఎవరన్నా కొట్టేస్తారు అనుకోవచ్చు. కానీ అదే మనకు ఫోన్లో ఒక వ్యాలెట్ ఉన్నది అనుకోండి, దాన్ని తీసుకోవడం కష్టమవుతుంది. కాబట్టి మనకు మన వచ్చే ఇన్కమ్ కానివ్వండి, మనం డిపాజిట్ చేసే ఇన్కమ్ కానివ్వండి, ఏదైనా కానివ్వండి, దాచిపెట్టడానికి ఒకటి డిజిటల్ వ్యాలెట్ కావాలి. దాన్ని Web3 వ్యాలెట్ అంటున్నాం. సో ఈ Web3 వ్యాలెట్ లో మనకు వచ్చినటువంటి అమౌంట్ ఏదైతే ఉందో మనం అందులో ఉంచుకోవచ్చు, లేకుంటే వేరే వాళ్ళకి షేర్ చేయొచ్చు, అన్ని చేసుకోవచ్చు. కాబట్టి ఈ సిస్టమ్ లో మరి ఈ వ్యాలెట్ తో పని ఏంటిది అంటే, ఈ సిస్టమ్ లో ఒకే ఒక పని అండి, మన ఐడి రిజిస్ట్రేషన్ చేయడానికి ఖచ్చితంగా వ్యాలెట్ కావాలి. అది కూడా రకరకాల వ్యాలెట్స్ ఉన్నాయి మనకు, కానీ ప్రతి ఒక్కరు కూడా ఓన్లీ సేపల్ మాత్రమే తీసుకోండి. ఎందుకు అంటే దాని ఆపరేటింగ్ ఈజీ, ప్రతి ఒక్కరు కూడా దాన్ని ఓపెన్ చేయొచ్చు, క్లోజ్ చేయొచ్చు, అన్ని చేయొచ్చు. ఓకే, కానీ వేరే దాంట్లో మనం రిజిస్ట్రేషన్ చేసుకున్నాం అనుకోండి, మళ్ళీ కష్టం అయిపోతుంది. సో కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సేపాల్ వాడటానికి ప్రయత్నించండి. ప్రతి ఒక్కరికి సేపాల్ కావాలి. సేపాల్తో పాటుగా దాని యొక్క 12 డిజిట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కూడా చాలా జాగ్రత్తగా రాసి పెట్టుకోవాలి. ఒకవేళ 12 డిజిట్స్ పోయినాయి అనుకోండి, మనం ఏం చేయలేం. ఖాతాను మీ దాంట్లో కోట్ల డబ్బు ఉన్నా కూడా దాన్ని తీయడం ఎవరి వల్ల కాదు, అది సిస్టమ్. కాబట్టి క్రియేట్ చేసేటప్పుడు మొదలు చాలా జాగ్రత్త పడాలి. మెమరీస్ కి ఏవైతే ఉంటాయో వాటిని చాలా జాగ్రత్తగా రాసి పెట్టుకోవాలి. ఓకే, సో ఆ విధంగా అయితేనే మనము ఇందులో సక్సెస్ కాగలుగుతాం. లేదు నేను పోగొట్టుకున్న సార్, నా ఫోన్ పోయింది సార్ అంటే తర్వాత ఏం చేయలేమన్నట్టు. కాబట్టి ముందే నిర్ణయం తీసుకొని చేసుకుంటా వెళ్ళిపోవాలండి. ఓకే, సో ఇక్కడ జాయినింగ్ వచ్చేసి కేవలం $100. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ నుండి చాలా జాగ్రత్త వినాలి. ఇక్కడ జాయినింగ్ వచ్చేసి కేవలం $100. దాంతో 2 ఐడీస్ జనరేట్ అవుతాయి 50-50తో. 50-50తో 2 ఐడీలు జనరేట్ అవుతాయి. ఈ 2 ఐడీలు కాస్త ఈ ఆటోపుల్ ఏదైతే ఉందో ఆటోపుల్లో వెళ్ళి 50-50తో ఆటోపుల్లో నిలబడతాయండి. సో ఎప్పుడైతే ఆటోపుల్లో నిలబడతాయో ఆటోపుల్లో ఇవ్వాల్సిన ఎంత, ఓన్లీ $40 ఈచ్ ఐడి. ప్రతి ఒక్క ఐడి మీద $40 అనేది మనము ఆటోపుల్ ఇవ్వాల్సి ఉంటుంది. ఓకే, కాబట్టి ఈ $100తో ఎప్పుడైతే 2 ఐడీస్ వస్తాయో ఆటోమేటిక్గా లైన్ నిలబడతాయి. ఆ తర్వాత ఎవరైతే జాయిన్ అవుతారో ఆ వెనక వచ్చిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ వల్ల ముందున్న వాళ్ళ యొక్క ఆటోపుల్స్ అనేది వెళ్ళిపోతుంటాయి. సో ముందున్న వాళ్ళకి ఆటోపుల్స్ రావడం వల్ల ఏమవుతుంది, మళ్ళీ కిందికి వెళ్ళిపోద్ది, రిబర్త్ అయ్యి. సో ఆ విధంగా మనకు 2 ప్యాకేజెస్ వస్తాయండి $100లో. రైట్, ఇక ఇక్కడ మనకు మెయిన్ విషయం ఏంటంటే ఇన్కమ్ ఎన్ని రకాలుగా ఉంది అనేది ప్రతి ఒక్కరికి అదే కావాలి. ఎందుకంటే మనం వచ్చేది ఇన్కమ్ కోసం కాబట్టి ఇక్కడ ఇన్కమ్ ఎన్ని రకాలుగా ఉంది. వెరీ సింపుల్ అండి. ఇన్కమ్ వచ్చేసి ఇక్కడ 2 రకాలు ఉంది. ఒకటి స్పాన్సర్ ఇన్కమ్, రెండవది రిప్రజెంటేటివ్ ఇన్కమ్. సో ఈ స్పాన్సర్ ఇన్కమ్ ఆ తర్వాత రిప్రజెంటేటివ్ ఇన్కమ్ ఏదైతే ఉందో దీని గురించి మనం కొద్దిగా చెప్పుకుందాం.
సో స్పాన్సర్ ఇన్కమ్ అంటే ఏంటిది? మనం ఎవరికైతే రెఫర్ చేస్తున్నామో అతని దగ్గర నుండి వచ్చే కమిషనే స్పాన్సర్ ఇన్కమ్. మరి రిప్రజెంటేటివ్ ఇన్కమ్ అంటే ఏంటిది? అంటే మనం ఎప్పుడైతే ఈ సిస్టంలో వెళ్ళిపోయామో ఆటోమేటిక్గా మనం ఒక భాగస్వామి అయ్యాం కాబట్టి కంపెనీ వాళ్ళు వాళ్ళ ప్రతి ఒక్కరికి కూడా ఓకే ఇన్కమ్ అనేది ఇస్తుంది. అది నాన్ వర్కింగ్ ఇన్కమ్. అది నాన్ వర్కింగ్ ఇన్కమ్. దాన్ని ఆటోపుల్ ఇన్కమ్ అని అంటున్నాం. ఆటోపుల్, రైట్. సో ఇక్కడ చూడండి, ఎప్పుడైతే మనము ఈ సిస్టంలో వచ్చామో దాని డేట్ అండ్ టైం ప్రకారంగా మనకు ఆటోపుల్స్ అనేది పడుతూ ఉంటాయి. ఆటోపుల్స్ అంటే పడుతుంటాయి కాబట్టి ఆ ఆటోపుల్స్ నుండి వచ్చిన ఇన్కమ్ ఏదైతే ఉంటుందో దాన్ని మనము రిప్రజెంటేటివ్ ఇన్కమ్ అంటాము. అదే మనకు ఎవరికైతే రెఫర్ చేస్తామో వాళ్ళ నుండి వచ్చే ఇన్కమ్ ని మనము స్పాన్సర్ ఇన్కమ్ అని అంటాం. ఇప్పుడు బ్రీఫ్ గా మనము స్పాన్సర్ ఇన్కమ్ గురించి మనం తెలుసుకుందాం. సో స్పాన్సర్ ఇన్కమ్ అంటే మనం ఎవరికైతే రెఫర్ చేస్తామో అతని నుండి వచ్చే ఇన్కమ్ స్పాన్సర్ ఇన్కమ్. సరే, ఈ సిస్టంలో మనం వేరే వాళ్ళకి రెఫర్ చేస్తే ఏ విధమైన ఇన్కమ్స్ ఉన్నాయనేది మనము చెప్పుకుందామండి. వెరీ సింపుల్ అండి, చాలా సింపుల్. మనం ఎవరికైతే రెఫర్ చేస్తున్నామో అతనికి $100 అతను రావాలి కాబట్టి $100 వచ్చినప్పుడు అతని పేరు మీద 2 ఐడీలు జనరేట్ అవుతాయి 50-50తో. సో ఇక్కడ 50-50తో 2 ఐడీలు జనరేట్ అయినప్పుడు అవి ఎప్పుడైతే ఆటోపుల్లో వెళ్తాయో ఆటోపుల్లో 40 మాత్రం ఇస్తాయి. మిగిలిన 10 ఏవైతే ఉన్నాయో ఆ 10 డిస్ట్రిబ్యూషన్ లో వెళ్ళిపోతాయి. ఏ విధంగా? మీ దగ్గర సపోజ్ ఒకరికి రెఫర్ చేశాను అనుకుందాం, అతనికి 2 ఐడీలు వచ్చే 2 కూడా ఆటోపుల్లో వెళ్ళిపోయి అందులో 10 మిగిలినాయి కాబట్టి $5 ఏమో స్పాన్సర్ కి, $5 ఏమో సిస్టమ్ కి వెళ్ళిపోవడం జరిగింది ఒక ఐడి మీద. 2 ఐడి మీద కూడా సేమ్ $5 స్పాన్సర్, $5 సిస్టమ్. అలా ఒక వ్యక్తిని మనం ఇందులో తీసుకొస్తే మనకు $10 వస్తాయండి. ఇక్కడే అసలైన లాజిక్ ఉంది. మరి $10 ఒకటేసారి వస్తాయా, మళ్ళీ మళ్ళీ వస్తాయా? అంటే $10 ఒకటేసారి వస్తుంది కానీ రెండో ఆటోపుల్కి అది 20 అవుతుంది, 3 ఆటోపుల్కి ఇలా పెరుగుతూ మల్టిపుల్ అవుతూ వెళ్తాయి. కాబట్టి మీరు ఒక్క వ్యక్తిని రెఫర్ చేసిన ఇందులో ఒక్కరిని రెఫర్ చేసినా కూడా అతను చాలా అద్భుతమైన ఇన్కమ్ సంపాదించి పెడతానండి. ఎందుకంటే సపోజ్ అతని 10 ఐడీలుగా రిబర్త్ అయితే 10 × 5 $50. సరే, అతని ఐడి మళ్ళీ ఒక 100 ఐడీలుగా రిబర్త్ అయితే 100 × 5 $500. చూడండి, అంటే అతని ఐడీలు ఎన్నిసార్లు అయితే రిబర్త్ అవుతుంటాయి అంత ఇన్కమ్ మనకి ఇచ్చుకుంటా వెళ్తాడు. అలా అని ఫోన్లు చేసి సార్ ఎలాగో నా రెఫరల్ కమిషన్ మీకు వస్తుంది కాబట్టి నా ఐడి వేయండి సార్ అనే వాళ్ళు కూడా ఉన్నారు. సో అలాంటి అవకాశం ఎవరికి ఇవ్వకండి. ఎందుకంటే ఎవరికైతే డబ్బు సంపాదించాలని ఉందో వాళ్ళు $100 రిస్క్ చేయాల్సిందే. మీరే డబ్బులు పెట్టి మీరే అతనికి సంపాదించి పెట్టడము సమంజసం కాదు. ఎవరన్నా అలా అడిగితే ఇవ్వమాకండి. ఎందుకంటే వాళ్ళు ఇవ్వట్లే, కంపెనీ వాళ్ళు ఇస్తున్నారు కాబట్టి. ఓకే, ఆటోపుల్ ద్వారా కంపెనీ వాళ్ళు ఒక డిజైన్ చేసి ఇస్తున్నారు కాబట్టి మనం హ్యాపీగా వాటిని తీసుకోవాలి. కానీ సార్ నాకు రెండోసారికి అంటే నాకు 2 ఆటోపుల్ వచ్చేసరికి మీ ఇన్కమ్ మీకు వెళ్ళిపోతుంది, నాకు $100 పెట్టండి సార్ అంటే అది కరెక్ట్ కాదు. ఓకే, సో ఎవరి బిజినెస్ వాళ్ళు ఎవరికైతే సంపాదించాలని ఉంటుందో ప్రతి ఒక్కరు కూడా సంపాదించుకోవాలి అనుకున్న వాళ్ళు మాత్రం ఇందులో $100 పెట్టాల్సిందే. అది ఎవరు మర్చిపోకూడదు. సో ఎగ్జాంపుల్, ఇప్పుడు మీరు ఒకరికి రెఫర్ చేశారనుకోండి, ఆ ఒకరు 100,000 సైన్యంగా మారిపోతాడండి. సో ఎప్పుడైతే అతని ఐడి మల్టిపుల్ అవుతూ వెళ్తుందో అప్పుడప్పుడు మనకు అతని పైన ఇన్కమ్ వస్తూనే ఉంటుంది. రైట్, ఇది స్పాన్సర్ ఇన్కమ్. ఇక మనం చెప్పుకునేది మెయిన్ రిప్రజెంటేటివ్ ఇన్కమ్. ఎందుకంటే చాలా మెంబర్స్ స్పాన్సర్ చేయరు, ఓన్లీ పెడతాను, డబ్బులు పెడతాను, నాకు ఎంత అమౌంట్ వస్తుంది అని అడుగుతారండి. సో ఒకటే అండి, ఇక్కడ ఎవరైతే అమౌంట్ పెడతారో $100 వాళ్ళకు ఒక నెలకు ఒక ఆటోపుల్ వచ్చినా కూడా 1 సంవత్సరం కాలంలో అతని నుండి
సంపాదించే ఇన్కమ్ చాలా అద్భుతంగా ఉంటుంది కాబట్టి సో ఈ రిప్రజెంటేటివ్ ఇన్కమ్ ని సింపుల్ గా లాజిక్ చెప్తారండి. రిప్రజెంటేటివ్ ఇన్కమ్ ఏదైతే ఉందో మనం ఆటపుల్లో వచ్చాం అంటే మనం ఎంట్రీ అయ్యాం, ఆటపుల్లో వెళ్ళిపోయాం. ఇక్కడ రెఫరల్ తో పని లేదండి, ఇందులో రెఫరల్ తో పని అస్సలు లేదు. చేస్తే ఎక్కువ ఇన్కమ్ వస్తుంది, చేయకుండా ఇన్కమ్ వస్తుంది, అదే రిప్రజెంటేటివ్ ఇన్కమ్. సో మనం ఎప్పుడైతే సిస్టంలో వెళ్ళి లైన్లో వెళ్ళి పేమెంట్ చేసుకున్నాం, ఆటోమేటిక్గా మన దగ్గర నుండి $40 ఆటోపుల్లో వెళ్ళడం జరుగుతుంది. మనకు అలా ముగ్గురు ఈ ఆటోపుల్ ఇన్కమ్లో, అంటే ఆటోపుల్ ఇన్కమ్ మనకి ఇవ్వడానికి ముగ్గురు రావాల్సి ఉంటుంది సిస్టంలో. సో ఇక్కడ ప్రతి ఒక్కరికి పాసిబుల్, ఎందుకంటే సింగిల్ లైన్ ఎక్కడెక్కడ వాళ్ళు జాయిన్ అవుతే అది వాళ్ళు వెనకనే వెళ్ళాలి కాబట్టి ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా ఇన్కమ్ జనరేట్ అవుతుంది. ఇంకోటి, ఎప్పుడైతే ఆటోపుల్ ఇక్కడ చూడండి పిక్చర్ ఉంది, ఇక్కడ ఈ పిక్చర్ని చూస్తే యాక్చువల్గా మనం బయట ఏదైతే ఆటోపుల్ చూస్తామో అలా కనిపిస్తుంది, కానీ ఇలా ఉండదండి. ఓకే, సింగిల్ లైన్ ఉంటుంది. సింగిల్ లైన్ ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇన్కమ్ తీసుకోవాలంటే ఆ సింగిల్ లైన్ ఏదైతే ఉందో నిండుకుంటూ రావాలి. ఓకే, అంటే కింద నుండి ఆ జైనింగ్స్ పడుతున్నా కొద్దీ పైన వాళ్ళకి ఇన్కమ్ వస్తూ ఉంటుంది, ఆటోపుల్ ఇన్కమ్. సో ఆటోపుల్ ఇన్కమ్ ఎప్పుడైతే వస్తే ఆటోమేటిక్గా మళ్ళీ 20% మాత్రం వాళ్ళకి ఇచ్చేసి మిగిలిన 80% సిస్టమ్ ఏం చేస్తుంది అంటే ఆటో రిబర్త్ చేసేస్తుంది. దాన్నే మనం కంపౌండింగ్ అని కూడా అంటున్నాం. ఏంటిది, ఫస్ట్ 2 IDs, తర్వాత 4 IDs, ఆ తర్వాత 8, ఆ తర్వాత 16, ఇలా పెరుగుతూనే పోతాయి. సో ప్రతి ఒక్క ఐడి మీద మీకు $20 వస్తాయండి. సపోజ్ మీరు 2 ఐడిల మీద ఆటోపుల్ ఇన్కమ్ తీసుకున్నారంటే 2 ఐడిల మీద మీకు $40 వస్తాయి. సరే మీ ఒక్క ఐడి 10 ఐడిలకు మారితే మీరు క్యాల్కులేషన్ చేసుకోవచ్చు, మీ ఇన్కమ్ ఎంత ఉంటుందో క్యాల్కులేషన్ చేసుకోవచ్చు, లేకుంటే నేను చార్ట్ పెట్టాను దాన్ని కూడా చూసుకోవచ్చు. సో ఇక్కడ వచ్చినటువంటి ఇన్కమ్ $120 చూడండి, ఇక్కడ ఒక ఐడి మీద మనకు వచ్చేది $120. ఎప్పుడైతే $120 వస్తున్నాయో అందులోకి 20 మాత్రం మనకి ఇచ్చేసి $100తో మళ్ళీ 2 ఐడిలు, ఇంకో ఐడి మీద కూడా మళ్ళీ $100 వస్తాయి కాబట్టి దానికి కూడా 2. చూడండి, 2 ఐడిలు కాస్త 4 అయినా, 4 కాస్త 8 అయితే, 8 కాస్త 16, ఇలా పెరుగుతూనే ఉంటుంది. ఓకే, సో ఇవన్నీ కూడా రిబర్త్ అయినటువంటి ఏవైతే ఉన్నాయో అన్ని కూడా మళ్ళీ కిందికి వెళ్ళి పడడమే, మళ్ళీ ఫోర్స్ క్రియేట్ కావడమే, మళ్ళీ ముందున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఆటోపుల్ ఇన్కమ్ రావడమే, మళ్ళీ వాళ్ళు కిందికి వెళ్ళడమే. సో కాబట్టి ఇక్కడ నో అప్ లైన్, నో డౌన్ లైన్, ఎవరు అప్లై కాదు, ఎవరు డౌన్ లైన్ కాదు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇందులో విన్ అండి. 100% సిస్టమ్ అలా డిజైన్ చేయడం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్కరు వర్క్ చేసినా చేయకున్నా ఇందులో డబ్బులు అయితే హ్యాపీగా సంపాదిస్తారు. కాబట్టి ఈ రిప్రజెంటేటివ్ ఇన్కమ్ కోసమన్నా మీరు వచ్చి ఉండండి. ఓకే, పని చేయాలా చేయవద్దా అనే తర్వాత విషయం, మీకు వచ్చినప్పుడు అవి చూపించి పని చేసుకుంటారా లేదనే తర్వాత విషయం. కాకపోతే సిస్టంలో వచ్చి ఉంటే మాత్రం ఒక నెలలో మన డబ్బులు దాదాపుగా వెళ్ళిపోతాయి. నెక్స్ట్ మంత్ నుండి ప్రాఫిట్లో ఉండిపోతాం. సో ఇది రిప్రజెంటేటివ్ ఇన్కమ్ కాబట్టి దీన్ని కొంచెం అర్థం చేసుకోవడానికి చూడండి. రైట్, సో ఎప్పుడైతే మనకు అర్థమవుతుందో ఆటోమేటిక్గా మనం వేరే వాళ్ళకు చెప్పగలుగుతాం అన్నట్టు. రైట్, ఓకే. ఇకపోతే మనకు సంపాదించినటువంటి ఇన్కమ్ ఏదైతే ఉందో దాన్ని తీసుకోవాలంటే కొన్ని ట్యాక్సెస్ ఉంటాయని చూద్దాం. సో మనకి ఇందులో మినిమం $10 విత్డ్రా చేసుకోవచ్చు, మాక్సిమం ఎంతైనా చేసుకోవచ్చు. మీ దగ్గర ఎంత ఉంటే అంత అన్ని డాలర్లు విత్డ్రా చేసుకోవచ్చు. ఓకే, కాకపోతే విత్డ్రా చేసేటప్పుడు ఓన్లీ ఒక $5 ఛార్జ్ అనేది పడడం జరుగుతుంది, దాన్ని మనం భరించుకోవాలి. రైట్, సో ఇది సిస్టమ్ అండి, చాలా సింపుల్గా ఏం లేదండి. ఇక్కడ జాయిన్ కావాలి, వెయిట్ చేస్తా అంటే వెయిట్ చేసుకోవచ్చు, లేకుంటే రెఫర్ చేస్తా అంటే రెఫర్ చేసుకోవచ్చు. ఇద్దరికి కూడా ఇన్కమ్ ఉంది, వెయిట్ చేసిన ఇన్కమ్ ఉంది, రెఫర్ చేసిన ఇన్కమ్ ఉంది. కాకపోతే వెయిట్ చేసే వాళ్ళకి తక్కువ ఇన్కమ్, రెఫర్ చేసే వాళ్ళకి ఎక్కువ ఇన్కమ్, క్లియర్గా. ఓకే, సో ఈ విధంగా ఉంటుంది ఫ్రెండ్స్. కాబట్టి రెఫరల్స్ అనేది పెంచుకోవాలి ఈ సిస్టంలో. ఎప్పుడైతే రెఫరల్స్ పెంచుకుంటామో ఇన్కమ్ అనేది అంత స్పీడ్గా పెంచుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి రెఫరల్స్ పెంచండి. సో ఎవరైతే కనీసం ఒక 10 మెంబర్స్ రెఫర్ చేస్తారో ఆటోమేటిక్గా ఒక్కొక్క పర్సన్ మీకు 44 లక్షలు సంపాదించి పెడతారు. ఓకే, 10 నెలలు 44 లక్షల రూపాయలు అంటే 4 కోట్ల రూపాయలు సంపాదించినట్టే. కాబట్టి ఎవ్రీవన్
అండర్స్టాండ్ ద ప్రాసెస్ అండ్ అండర్స్టాండ్ ద ప్రోగ్రామ్, దెన్ యూ హ్యావ్ టు టేక్ డిసిజన్ అండ్ గో ఫార్వర్డ్. ఓకే, సో మనం అర్థం చేసుకోవాలి, అర్థం చేసుకొని నచ్చితే మనం చేసుకోవాలి, లేకుంటే ఎవరి బలవంతంతో ఈ సిస్టమ్ రాకండి, బలవంతంతో రాకండి, ఇష్టంతో రండి, తెలుసుకొని రండి, అప్పుడైతేనే అర్థం అవుతుంది, లేకుంటే అర్థం కాదు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ సిస్టమ్ ని అర్థం చేసుకోండి ఫ్రెండ్స్. ఎందుకంటే ఇంతకు ముందు ఎక్కడైతే 100% చెప్తున్నానండి, ఇంతకు ముందు ఎక్కడెక్కడైతే పోగొట్టుకున్నారో అన్ని కూడా బయటికి వస్తాయి, అన్ని బయటికి వస్తాయి. 100% కాన్ఫిడెన్స్ ఇది. చూడండి అంత అద్భుతమైన ఇన్కమ్. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా డియరెస్ట్ అందరికీ ఈ సిస్టమ్ లో అవకాశం కల్పించండి. ఓకే, సో ఇది సిస్టమ్ అండి. సో థ్యాంక్ యూ వెరీ మచ్ అందరికీ కూడా. ఇంతసేపు సిస్టమ్ విన్నారు, సిస్టమ్ గురించి విన్నారు. సో ఇప్పుడు కొన్ని షేరింగ్స్ తీసుకుందామండి. షేరింగ్స్ తీసుకుంటే అది కూడా ఒక అద్భుతమైన ఫీల్ గా ఉండిపోతుంది. ఎస్, ఓకే. సో సిస్టమ్ లో ముందుగా కోస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో కొంచెం మీరు మాట్లాడడానికి ప్రయత్నించండి ఫ్రెండ్స్, కోస్ట్ గా ఉన్న వాళ్ళు. గుడ్ ఈవినింగ్ సార్. ఎస్, గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్. ఈ ప్రాజెక్ట్ చాలా బాగుంది సార్, అద్భుతమైన ప్రాజెక్ట్. ఓకే, ఏమంటే ఏముంది, ఒక చిన్న అది ఉంది కదా సార్, ఏదో చింతలేని కుటుంబం, చిన్న కుటుంబం చింతలేని కుటుంబం అన్నట్టు, చిన్న సబ్జెక్టు పెద్ద ఇన్కమ్. ఎస్ చాలా బాగుంది సార్, సబ్జెక్ట్ కూడా చాలా బాగుంది, చాలా మంది ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు సార్. చెప్పిన వాళ్ళు ఎవ్వరు లేదనట్లేదు, అయితే ఈ రోజు ఒక పర్సన్ ఏమని డౌట్ రేజ్ చేశారంటే, కంపెనీకి ఎంత ప్రాఫిట్ వస్తుందని రేజ్ చేశారు. ఓకే, $5 ఎవ్రీ పర్సన్ నుండి $5. అంటే ఇప్పుడు వచ్చిన ఇప్పుడు 40 రూపీస్ మనకి ఇక రిబర్త్ అవుతుంది, మనకి ఇక్కడ స్పాన్సర్ ఇన్కమ్ వస్తున్నాయి కదా, వాళ్ళకి ఎట్లా బెనిఫిట్ అని వాళ్ళు అడిగారు. వెరీ సింపుల్ కదండి. ఇక్కడ ఇప్పుడు చూడండి, ఎప్పుడైతే మీరు ఉన్నారండి, ఓకే, మీకు ఆటపుల్ వచ్చింది, ఫస్ట్ ఆటపుల్ వచ్చింది. అవును, ఫస్ట్ ఆటపుల్ వచ్చినప్పుడు ఇందులో ఫస్ట్ ఆటపుల్కి ఎంత వస్తాయి? మీకు $240 వస్తాయి. 240 వస్తాయి, $240 వస్తాయి. అవును. అందులోకి వెళ్ళి $40 మాత్రం మీకు ఇవ్వడం జరిగింది. ఓకే కదా, అవును. ఈ $40 మాత్రం మీరు విత్డ్రా చేసుకోవచ్చు, మిగిలింది ఆల్రెడీ ఆటోమేటిక్ గా రిబర్త్ కి వెళ్ళిపోయినాయి. ఎన్ని? 200 అండి. 200 తో మళ్ళీ 4 ఐడీలు రిబర్త్ అవుతాయి, $50 తో. ఓకే, అండర్స్టాండ్? అండర్స్టాండ్. $50 తో 4 ఐడీలు రిబర్త్ అవుతున్నాయి. ఓకే, ఇప్పుడు చూడండి, ఆటోపుల్ ఒక ఐడి వెళ్తే $50 తో వెళ్తుంది. సో అందులో ఆటోపుల్ ఇవ్వాల్సింది మాత్రం $40. ఓకే, మిగిలిన $10 ఉంటున్నాయి కదా. అవును. ఈ $10 లో $5 ఏమో స్పాన్సర్ కి వెళ్తాయి, $5 ఏమో సిస్టమ్ కి వెళ్తాయి. ఓకే, మళ్ళీ రెండో ఐడి మీద కూడా సేమ్ 10 మిగులుతాయి, $5 స్పాన్సర్ కి, $5 సిస్టమ్ కి. ఇలా ప్రతి ఒక్కరి దగ్గర నుండి $5 వెళ్తూనే ఉంటాయి. ఓకే, వేలు తీసుకోవట్లే, ఓన్లీ $5 మాత్రమే తీసుకుంటుంది ఒక ఐడి మీద. అవును సార్. సో ఎన్ని ఐడీలు రిబర్త్ అయితే అంత ఇన్కమ్ పోతుంది సిస్టమ్ కి. ఓకే, రైట్. కాబట్టి ఇందులో సిస్టమ్ కి ఇన్కమ్ ఇక్కడ నుండి వెళ్తుందండి, దాన్ని దర్జాగా చెప్పుకోవచ్చు మీరు. ఓకే, మిగిలిన $10 ని 50% స్పాన్సర్ కి, 50% సిస్టమ్ కి. ఓకే, ఆ విధంగా ఇక్కడ ఇన్కమ్ ఉండడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా ఒక 10 మంది కానివ్వండి, మినిమం 10 మంది ఉంటే ఆ 10 మంది మీద వచ్చే ఇన్కమ్ ఏ విధంగా ఏ రేంజ్ లో ఉంటుందో ఒక్కసారి ఆలోచించుకోవచ్చు. నెలకు ఒక ఆటపుల్ వచ్చినా కూడా చాలా పెద్ద ఇన్కమ్ అనేది ఇందులో ఉంటది. కాబట్టి ప్రతి ఒక్కరికి అవకాశం ఇవ్వండి. అదృష్టవంతులు అయితే వస్తారు, దురదృష్టవంతులు అయితే మాత్రం రారు. నిన్న జూమ్ విన్నాగా నాకు నైట్ 12 o'clock ఒక కాల్ చేశారు సార్. సబ్జెక్ట్ ఏంటి అన్నాగా, సబ్జెక్ట్ బాగుంది చేసుకుంటా అని చెప్పాడు. మార్నింగ్ ఐడి చేసుకున్నాడు, కాకపోతే యాక్టివేషన్ తన దగ్గర అమౌంట్ చేసుకుంటా అని చెప్పాడు సార్. యాక్టివేషన్ కూడా చేసుకుంటారండి. అంటే అలాగే సార్, వాళ్ళకి 12 గంటలకు ఆ టైంలో కూడా వాళ్ళకి సబ్జెక్ట్ నచ్చి ఆ టైంలో కాల్ చేశారు. అంటే వాళ్ళకి ఎంత ఇంట్రెస్ట్ ఉన్నట్టు.
డెఫినెట్లీ ఇంట్రెస్ట్ ఉన్నందుకు వాళ్ళు అంత ఆ టైంలో కూడా కాల్ చేస్తున్నారు. యూట్యూబ్ లో చేసేది అవునవును. మనం తింటే సరిగ్గా ఓకే సార్, థ్యాంక్ యూ. సో సిస్టమ్ ఎవరికి చెప్పినా కూడా ఎవరైతే కాదనట్లే. మంచి సిస్టమ్ ఉంది, చాలా అద్భుతంగా ఉంది కాబట్టి చేద్దామని అంటున్నారు. అందరు చేస్తూనే వెళ్తున్నారు, గ్రూప్ లో పెడుతూనే ఉన్నాం. ఓకే, సో సిస్టమ్ ఇప్పుడు ఇంకా నెల కాలేదు, 1 month అయిన తర్వాత ఎలా ఉంటుందో మళ్ళీ ఆ రేంజ్ వేరండి. చాలా ట్రాఫిక్ రాబోతుంది ఇందులో. బయట ఎక్కడెక్కడైతే వర్క్ చేస్తున్నారో అందరు కూడా ఇందులో వచ్చేస్తారు, ప్రతి ఒక్కరు కూడా. అంత అద్భుతమైన ఇన్కమ్ ఇందులో ఉంది కాబట్టి. ఓకే, సో థ్యాంక్ యూ ప్రవీణ్ సార్, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. సో అయితే నెక్స్ట్ సార్, చాలా మంది చెప్పండి. కొంతమంది ఏమో చాలా నచ్చుతున్నది, కొంతమంది ఏమో సేమ్ నెగిటివ్ క్వశ్చన్స్, మధ్యలో కంపెనీ పోతే ఎట్లా అంటే నేను అన్నా సార్, రివర్స్ పోనీకి ఏ విధంగా పాసిబుల్ సార్? ఇప్పుడు మీరు ఒక ఐడి చేసినప్పుడు ఆటోమేటిక్ గా 2 స్ప్లిట్ అవుతున్నాయి. 2 స్ప్లిట్ అయినప్పుడు లైన్ లో ఎవరు ఉంటే వాళ్ళకి 2 వెళ్ళిపోతాయి. అవును, వెళ్ళిపోయినాక ఒక్క ఐడి కొరకు ఒకరు కాకపోతే చాలా మంది ఐడీలు వస్తున్నాయి. ఆ ఒక్క ఐడిని 2 స్ప్లిట్ అయినప్పుడు ఇద్దరికి పోయినప్పుడు మీ కంపెనీ ఏ విధంగా వెళ్ళిపోతుంది అని క్వశ్చన్ వేస్తే వాళ్ళ దగ్గర సమాధానం లేదు. ఉండదు, వాళ్ళు కావాలని మాట్లాడుతుంటారు, అదే సార్. కావాలని అటువంటి మాటలు మాడుతున్నారు. వాళ్ళకి సరైన సమాధానం చెప్పినా కూడా కొందరైతే మూర్ఖంగా వాదిస్తారు, అలా కాదు ఇలాగ నేను చెప్పిందే రైట్ అనుకుంటుంటారు. కాబట్టి అటువంటి వాళ్ళకి ఎంత దూరం ఉంటే అంత మంచిది. కొందరు ఓకే, వేసే వాళ్ళని కూడా వేయనిస్తలేదు, అంటే అలా కాదు ఇలా అంటే వాళ్ళు మళ్ళీ వెళ్ళనియరు, ఎందుకంటే వాళ్ళు బతకరు, వేరే వాళ్ళని బ్రతకనివ్వరు. అంతే అంతే సార్. సమాజంలో మంచోళ్ళు ఉంటారు, చెడ్డోళ్ళు ఉంటారు. మంచోళ్ళేమో అందరి గురించి ఆలోచిస్తారు, చెడ్డోళ్ళేమో వేరే వాళ్ళని ఎలా ముంచాలని ఆలోచిస్తుంటారు. ఏది చెడ్డది, ఎప్పుడైనా చెడ్డది ఫస్ట్ స్పీడ్గా వెళ్ళిపోతుంది, మంచితనం అనేది స్లోగా ఉంటుంది. చాలా స్పీడ్. చెడ్డది ఎంత స్పీడ్ వెళ్తుందంటే ఒక 2-3 రోజుల్లోనే ఎంతైతే టార్గెట్ కావాలో అంత టార్గెట్ వెళ్ళిపోద్ది, అంతమంది వెళ్ళిపోతారు 10 times వెళ్ళిపోతుంది అప్పుడు కదా. అవును. ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్. వెరీ మచ్. సో నాగరాజ్ సార్ గారు ఉన్నారు, కందర్ నాగరాజ్ సార్, మనకు బెహరాన్ నుండి కావచ్చు. వెల్కమ్ సార్, మీకు కోస్ట్ ఉంది, మీకు ఏదన్నా అనిపిస్తే మీరు మాట్లాడచ్చు. సార్ గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ సార్ ఈవినింగ్. నేను బహ్రెయిన్ కాదు సార్, కువైట్ లో ఉన్నాను సార్. కువైట్ లో. అచ్చా కువైట్. ఓకే సార్. సార్ నేను జస్ట్ నిన్న జాయిన్ అయ్యాను సార్. ఈ రోజు సుమారుగా ఒక 10 మందికి చెప్పాను సార్. 10 మంది చేసుకుంటామన్నారు. రెండు ఐడియాలు అయితే రిజిస్టర్ చేసుకున్నాం సార్. ఎస్ సార్, ఎస్. చాలా బాగుంది సార్. మేము కూడా చాలా సిస్టమ్ చేసాము. ఈ సిస్టమ్ చాలా బాగా డిజైన్ చేసి అదే సో నచ్చేసారు, అందరూ జాయిన్ అవుతున్నారు. ఫ్యూచర్ లో మంచి లైఫ్ ఉంటుందని అందరూ అనడం సార్. ఎస్ సార్, అద్భుతంగా ఉంటుంది. దీంట్లో మాత్రం ఫ్యూచర్ చాలా అద్భుతంగా ఉంటుంది. ఇంకేందంటే గొప్ప విషయం, మీరు నిన్ననే జాయిన్ అయిపోయి ఇప్పటి వరకు 10 members కి మీరు రెఫర్ చేయడం అంటే నాటే జోక్ అండి. సో ఇక్కడ ఒక 10 members మీకు డైరెక్ట్ ఉంటే 10 members మీకు డైరెక్ట్ ఉంటే మీకు ఎప్పుడెప్పుడు ఇన్కమ్ వచ్చి పడుతుందో మీకు అర్థం కాదు, అలా ఉంటుంది. అదే 10 members ప్లేస్ లో 100 members ఉంటే మీరు ఒక సంవత్సర కాలంలో తక్కువ చెప్తున్నాను, 0.5% చెప్తున్నాను, ఒక 2-3 కోట్లు అయితే సంపాదిస్తారు. ఒక 100 members మీ దయ సార్. నా అప్లైన్ వచ్చి ఆయన రాము యనమల. అంటే మీ వీడియో కూడా వచ్చింది నాకు. మీ వీడియో కూడా వచ్చింది, కానీ అంతకన్నా ముందే సార్ నాకు ఫార్వర్డ్ చేసినాడు. అవకాశం రావడం ఇంపార్టెంట్ మనకు, అంతే. అవకాశం కావాలి. ఓకే సార్. ఇప్పుడు నా ఫ్రెండ్ ట్రస్ట్ వ్యాలెట్ లో ఐడి రిజిస్టర్ చేసుకున్నాడు సార్. దాన్ని సైఫాల్లోకి మార్చుకోవచ్చా సార్? హ్యాపీగా మార్చుకోవచ్చు. నేను ప్రాసెస్ చెప్తాను, నాకు తర్వాత ఫోన్ చేయండి. ప్రాసెస్ ఎలా చేయాలో నేను చెప్తాను, ఎలా మార్చుకోవాలో నేను చెప్తాను నేను. ఓకే సార్. ఓకేనా? థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి. వచ్చి చాలా చక్కటి షేరింగ్ ఇచ్చారు. ఎందుకంటే ఈ టైంలో మరి అక్కడ ఎంత టైం అవుతుందో నాకు తెలియదు. కువైట్ లో ఎంత డిఫరెంట్ ఎంత ఉంటుంది మేబీ సార్. ఇప్పుడు
6:30 అవుతుంది సార్. ఇప్పుడు ఇక్కడ 6:30 అంటే 2.5 hours మీరు ముందుంటారు సార్. నేను డ్యూటీలో ఉన్నాను సార్. డ్యూటీలో డోర్ డెలివరీస్ ఇస్తూ ఉంటా సార్. డోర్ డెలివరీస్ ఇస్తూ ఒక పక్క మీటింగ్ నిన్న జాయిన్ అయ్యాను. నిన్న హిందీ మీటింగ్ కూడా జాయిన్ అయ్యాను సార్. ఇప్పుడు కూడా ఒక ఫుడ్ డెలివరీ ఇస్తూ నేను షేరింగ్ చేసుకుంటున్నా సార్. గ్రేట్ అండి, గ్రేట్. సో చాలా అద్భుతమైన సిస్టమ్ లో వచ్చారు. సో థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. తప్పకుండా. నా అరుంధతి మేడం ఫ్రమ్ హైదరాబాద్ నుండి. అరుంధతి మేడం కొంచెం మీరు షేరింగ్ ఇవ్వండి ఏదన్నా. వెల్కమ్ మేడం, మీకు కోస్ట్ వచ్చింది. సో మీరు ఎప్పుడు సిస్టమ్ లో వచ్చారు, ఎంత తీసుకు ఎవరైనా మాట్లాడే వాళ్ళు హ్యాపీగా రండి ఫ్రెండ్స్. ప్రతి ఒక్కరు మాట్లాడుకోవచ్చు, ఎవరి షేరింగ్ వాళ్ళు ఇవ్వచ్చు చక్కగా హ్యాపీగా. గోపైలే గారు ఉన్నారు అందుబాటులో? ఎస్. ఇంకా సో నెక్స్ట్ మనకు 9 o'clock హిందీ మీటింగ్ టైం అవుతుంది కాబట్టి ఓకే. ప్రకాష్ గారు ఏమన్నా మాట్లాడతారా? ప్రకాష్ గారు, అందవరపు ప్రకాష్ ఫ్రమ్ ఎస్ గోపైలే గారు మాట్లాడండి సార్. ఎస్ ప్రకాష్ సార్, మీరు అన్మ్యూట్ చేసుకున్నారు. ఓకే, మళ్ళీ తీసేశారు. అయిలే సార్, మీకు ఆల్రెడీ కోస్ట్ ఉంది, మాట్లాడండి. వెల్కమ్ అండి, వెల్కమ్ సార్. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్. ఎస్ గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ సార్. మంచి జైనింగ్స్ అవుతున్నాయి సార్. అద్భుతంగా ఉంది సిస్టమ్. అటోపులోపు మా కరీంనగర్లో 3-4 పడ్డాయి. మంచి జైనింగ్ అవుతుంది సార్. ఎవ్రీడే 3-4 ఐడీలు జనరేట్ అవుతున్నాయి సార్. సూపర్ అండి. మీకు ఎన్ని డైరెక్ట్ అయినాయి అది చెప్పండి. నాకు ఇప్పుడు 8 రకమైనాయి సార్ డైరెక్ట్. గ్రేట్ అండి. పెంచాలి, ఇంకా పెంచాలి. ఓకే, వెంటనే దాని పక్కన 0 రావాలి, 8 పక్కన. ఓకే, సో దాని వల్ల ఇంకా అద్భుతమైన ఇన్కమ్ వస్తుంది. తప్పకుండా చూడండి. మనకు నాగరాజు సార్ నిన్ననే వచ్చి ఇప్పటికి 10 మందికి నాన్ స్టాప్ గా నా చేతనే మాట్లాడిస్తున్నారు సార్. చక్కగా నాకు ఫోన్ చేసి వాళ్ళకి డౌట్స్ ఉన్నా కానివ్వండి, రిజిస్ట్రేషన్ కానివ్వండి చేస్తున్నారు. అంటే మనం దీని యుద్ధం లాగా తీసుకెళ్ళాలండి. ఎందుకంటే ఒక మంచి సార్ సిస్టమ్ అద్భుతంగా ఉన్నది వచ్చినప్పుడు సార్. సిస్టమ్ మాత్రం సూపర్, చాలా ఎక్సలెంట్ డిజైన్ ఉంది. అటోపులు కూడా చాలా ఫాస్ట్ గా అవుతుంది సార్. రోజుకొక డే వెళ్ళిపోతుంది సార్. రోజుకొక డేటు. డెఫినెట్లీ. సో మనకు థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. సిస్టమ్ సాధ్యమైనంత వరకు అందరికి అందిద్దాం. సో థ్యాంక్ యూ ఐలయ్య సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. సో కరీంనగర్ లో ఇంకా చాలా స్పీడ్ అందుకోవాలండి. సో ఇంకా కొంచెం పెంచండి. చాలా చక్కటి వర్క్ జరుగుతుంది మీ డౌన్ లో. అలాగే ఇంకొంచెం పెంచండి. ఇంకా ఎక్కువ పెంచడం వలన అందరికీ అవకాశం రావాలని ఒకటే ఉద్దేశం. ఏంటంటే అందరికీ అవకాశం రావాలి. సో ఇక్కడ ఒకటే గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్, ఒకటే గుర్తుపెట్టుకోండి అందరు కూడా. ఇక్కడ లెవెల్ ఇన్కమ్ అంటే ఏం లేదండి, అది గుర్తుపెట్టుకోండి ఫస్ట్. సో టీం పెద్దగా చేస్తే, పెద్ద టీం అయితే పెద్ద ఇన్కమ్ వస్తుంది అనడానికి లేదండి. ఇక్కడ డైరెక్ట్ ఉంటేనే ఎక్కువ ఇన్కమ్. మీకు డైరెక్ట్ మాత్రమే కౌంట్, వాళ్ళ కింద ఉన్న వాళ్ళు కౌంట్ కారు. ఓకే, ఒక్కరు మీకు డైరెక్ట్ ఉన్నా కూడా వేల లక్షల మందితో సమానమైన. అదే 10 మంది ఉంటే ఎక్కడికో వెళ్ళిపోద్ది, అదే 100 మంది ఉంటే అది ఇంకెక్కడికో వెళ్ళిపోతుంది ఫ్రెండ్స్. కాబట్టి సో థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ గోపైలయ్య సార్, థ్యాంక్ యూ నాగరాజ్ సార్, థ్యాంక్ యూ ప్రవీణ్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. సో నెక్స్ట్ సెషన్ 9 o'clock ఆల్రెడీ స్టార్ట్ అయింది ఫ్రెండ్స్. కాబట్టి దయచేసి అందరు కూడా అక్కడ కూడా రండి. ఎందుకంటే హిందీ అనూప్ సార్ చెప్తారండి. మీటింగ్ చాలా అద్భుతంగా చెప్తారు. కాబట్టి అక్కడ ఎక్కువ లేడీస్ చాలా పార్టిసిపేట్ చేస్తారండి. ఎందుకంటే అక్కడ గ్రూప్లలో చూడండి లేడీస్ పేర్లు ఎక్కువ ఉంటాయి. సో నార్త్ సైడ్లో చాలా లేడీస్ అద్భుతంగా వర్క్ చేసుకుంటూ వెళ్తున్నారు. అంటే పెద్ద పెద్ద లీడర్స్ వాళ్ళు ఒక 40, 50 వేల టీం ఉన్న వాళ్ళు వేరే వేరే ప్రోగ్రాంలలో. సో అంత పెద్దవాళ్ళు ఇందులో వర్క్ చేసుకుంటూ వెళ్తున్నారు. ఎందుకంటే సిస్టమ్ బాగుంది. ఇందులో సస్టైనబుల్ ఇన్కమ్ రావడానికి, సస్టైనబుల్గా ముందుకెళ్ళడానికి అవకాశం ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇందులో హ్యాపీగా
సంపాదిస్తారు, ఎటువంటి డౌట్ లేదండి. సో సాధ్యమైనంత వరకు వేరే వాళ్ళకు కూడా ఈ అవకాశం అందించండి. మనకు రావడం గొప్ప కాదండి, మనం వేరే ఎందరికి ఇచ్చామనేది గొప్ప. సరే, వింటారా లేదా తర్వాత విషయం. వింటారా లేదని ఎవరు మాట్లాడారు? హలో సార్, అదే సిస్టమ్ లోనే 100% అష్యూరెన్స్ ఆఫ్ విన్నింగ్ అని ఇచ్చాడు సార్ అవును వాడు. అవును, కంపెనీ వాడు అష్యూరెన్స్ ఇస్తున్నాడు 100%. డైరెక్ట్ ముందుగానే అక్కడనే డిక్లేర్ చేయడం జరిగింది. చిన్న ఆ అమౌంట్ తో వాడు సస్టైనబుల్ ఇన్కమ్ ఇస్తా అని అక్కడ ముందే క్లియర్ గా ఇవ్వడం జరిగింది అక్కడ. ఓకే, కాబట్టి ఓకే ప్రతి ఒక్కరు కూడా విన్ అయ్యండి ఇందులో. ఓకే 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 థ్యాంక్ యూ సార్. సార్ ఓకే అండి, 100% థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. సో షేరింగ్ ఇచ్చిన ప్రతి ఒక్కరికి, పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ అండి. సో మళ్ళీ మనం హిందీ మీటింగ్ లో వెళ్దాం. అక్కడ షేరింగ్ అంటే వాళ్ళు స్క్రీన్ షేర్ చేసి కూడా చూపిస్తారు, మనం కూడా చూద్దాం స్క్రీన్ షేర్ చేసి. అందులో ఏమి ఇబ్బంది లేదు, కానీ మనకు ఆల్రెడీ టైం అయిపోయింది కాబట్టి రేపటి నుండి కొంత స్క్రీన్ షేర్ చేసి కూడా చూద్దామండి. ఓకే, సో థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకేనా, ఇంకెవరైనా డౌట్ ఉంటే మాట్లాడదాం, దాంట్లో ఏం ప్రాబ్లం లేదు. కానీ అక్కడ ఆల్రెడీ మీటింగ్ స్టార్ట్ అయింది కాబట్టి అందులో వెళ్దాం. సరే, రేపటి నుండి మనం మాట్లాడదామండి. షూర్, ఓకే, రైట్ ఫ్రెండ్స్. ఓకే, బాయ్ అండి, గుడ్ నైట్.